ఇప్పటి వరకు మానవాళి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి సంబంధించిన ఆధారాలని భూమిని దాటిన తర్వాత చాలా అంటే చాలా తక్కువగా కనుగొన్నది. మనకి ఎక్కువగా ఆధారాలు కనబడలేదు. మనం చాలా వరకు ఎక్సో ప్లానెట్స్ కనుగొన్నాం. కాకపోతే ఆ ఎక్సో ప్లానెట్స్ మీద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉందని కానీ, లేదంటే ఆ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఉందని కానీ మన దగ్గర ఎటువంటి ఆధారం కూడా లేదు. అలాగే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్ట్ని కూడా మనం ఇప్పటివరకు 100% కనుగొనలేదు. కొన్నింటి గురించి అవి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ అయి ఉండే అవకాశం ఉందని చర్చించుకుంటూ వచ్చాం, కానీ ఇప్పటికీ వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆధారాలు అయితే శాస్త్రవేత్తల దగ్గర కూడా లేవు. అయితే రీసెంట్గా స్పేస్ నుంచి వచ్చిన ఒక సిగ్నల్ మాత్రం శాస్త్రవేత్తలందరినీ కూడా చాలా కన్ఫ్యూజన్ గురి చేస్తోంది. ఈ సిగ్నల్ ప్రాక్సిమా సెంటారీ ప్రాంతం నుంచి వచ్చింది. ఈ ప్రాక్సిమా సెంటారీ మన సోలార్ సిస్టమ్కి అత్యంత క్లోజ్గా ఉన్న మరొక స్టార్. అక్కడ నుంచే ఈ సిగ్నల్ వచ్చింది. అండ్ అలాగే ఈ సిగ్నల్ కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ఆలోచనని శాస్త్రవేత్తలు కలగజేస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఆ రేడియో సిగ్నల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దాని కారణంగా మనకి ఎటువంటి విషయాలు తెలిసాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మన సోలార్ సిస్టంలో ఉన్న సూర్యుడి తర్వాత మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఇంకొక స్టార్ ఏదైనా ఉందంటే అది ప్రాక్సిమా సెంటారీ స్టారే, దాని యొక్క స్టార్ సిస్టమే. ఎందుకంటే మిగతా స్టార్ సిస్టమ్స్తో పోల్చినట్టయితే ఇది మనకి చాలా దగ్గరగా ఉంది. ఇది కేవలం మనకి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాకపోతే ఆ స్టార్ సైజు పరంగా కానీ మాస్ పరంగా కానీ చాలా చిన్నగా ఉంటుంది. అలాగే కాన్స్టలేషన్ ఆఫ్ సెంటారస్లోని సదరన్ భాగంలో ఉంటుంది. దీన్ని 1915వ సంవత్సరంలో రాబర్ట్ ఇన్నర్ అనే ఒక శాస్త్రవేత్త కనుగొన్నారు. అప్పటి నుంచి దీని గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాక్సిమా సెంటారీ మనకి నేరుగా కళ్ళతో చూస్తే కనబడదు. ఎందుకంటే దాని యొక్క క్విజెంట్ మ్యాగ్నిట్యూడ్ కేవలం 11.1 మాత్రమే ఉంది. దాని కారణంగా మనం కళ్ళతో చూస్తే అది ఏమాత్రం కనబడదు. కేవలం టెలిస్కోప్ ద్వారా మాత్రమే మనం దాన్ని చూడగలం. అయితే మన సోలార్ సిస్టంలో లాగే ప్రాక్సిమా సెంటారీ కూడా కొన్ని స్టెల్లార్ బాడీస్ ఉన్నాయి. అండ్ వాటిని శాస్త్రవేత్తలు ఎక్సో ప్లానెట్స్గా గుర్తించారు. అండ్ అవన్నీ కూడా ఈ ప్రాక్సిమా సెంటారీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాక్సిమా సెంటారీ యొక్క మాస్ మన సూర్యుడి యొక్క మాస్లో కేవలం 12.5% మాత్రమే ఉంది. సో అందుకనే దీన్ని డ్వార్ఫ్ స్టార్ కింద చూస్తుంటారు. కానీ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ. మన సూర్యుడి కంటే సుమారుగా 33 రెట్లు ఎక్కువ యావరేజ్ డెన్సిటీని కలిగి ఉంది. దాని కారణంగా ఈ స్టార్ చాలా హెవియర్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా దాని నుంచి బయటకు వచ్చే గ్రావిటేషనల్ పుల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన సూర్యుడి నుంచి వచ్చే గ్రావిటేషనల్ పుల్ కారణంగానే మన భూమి కానీ మిగతా ప్లానెట్స్ కానీ ఆయా ఆర్బిట్స్లో ఉంటున్నాయి. సో అలాగే దీనికి కూడా గ్రావిటేషనల్ పుల్ ఉంది, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడాలంటే ఆ ప్లానెట్స్ కూడా అంతే బలంగా ఉండాల్సి ఉంటుంది. సో దాని చుట్టూ చాలా స్టెల్లార్ బాడీస్ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ప్రాక్సిమా సెంటారీకి లూమినాసిటీ కూడా చాలా తక్కువ సూర్యుడితో కంపేర్ చేసినట్టయితే. దాని కారణంగా దీనికి దగ్గరగా ఉన్న ప్లానెట్స్కి మాత్రమే ఎక్కువ వెలుగు వస్తుంది, కానీ దూరంగా ఉన్న ప్లానెట్స్కి అసలు వెలుగు రాదు. వెలుగు తక్కువగా లేకపోవడం వలన దీన్ని నైట్ స్టార్ అని పిలవచ్చు, లేదంటే డ్వార్ఫ్ స్టార్ అని కూడా పిలవచ్చు. కానీ దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఫ్లేర్ స్టార్. ఫ్లేర్ స్టార్ అని ఎందుకు పెట్టారంటే దీని నుంచి ఎప్పటికప్పుడు సోలార్ ఫ్లేర్స్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ అవి కూడా చాలా అంటే చాలా వైలెంట్గా ఉంటాయి. వాటిలో చాలా హై లెవెల్స్ ఆఫ్ రేడియేషన్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లేర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది 2 ఎక్సో ప్లానెట్స్ని. ఆ రెండు కూడా ఈ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ రెండింటి పేర్లు ప్రాక్సిమా సెంటారీ బి, ప్రాక్సిమా సెంటారీ డి. దాని నుంచి వచ్చే ఆ ఫ్లేర్స్ యొక్క రేడియేషన్ ఈ 2 ప్లానెట్స్ మీద కూడా చాలా హెవీగా పడుతుంది. అయితే ఈ రెండూ కాకుండా ఇంకొకటి కూడా ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. ఆ ఎక్సో ప్లానెట్ పేరే ప్రాక్సిమా సెంటారీ. ఇది కూడా ఈ ప్రాక్సిమా సెంటారీ చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ప్రాక్సిమా సెంటారీకి సుమారుగా 220 మిలియన్ కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంది. సో ఇది ఒక ఆర్బిట్ని పూర్తి చేయడానికి భూమితో కంపేర్ చేసినట్టయితే 5.2 సంవత్సరాల సమయం పడుతుంది. మనకి 1 సంవత్సరం పడుతుంది కదా, అలా ఒకసారి తిరగడానికి దీనికి 5.2 ఇయర్స్ టైం అయితే పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రాక్సిమా సెంటారీ బి, ప్రాక్సిమా సెంటారీ సి వీటి గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఒక విషయంలో మాత్రం బాగా డిబేట్స్ అవుతుంటాయి. అదేంటి అంటే ప్రాక్సిమా సెంటారీ డి అనే ఒక ప్లానెట్ అసలు అక్కడ లేదు అని. చాలా మంది ఉందని వాదిస్తూ ఉంటారు, కొంతమంది లేదని వాదిస్తూ ఉంటారు. బట్ ఎక్కువ శాతం మంది వాదించే విషయం ఏంటి అంటే ప్రాక్సిమా సెంటారీ సిస్టంలో ఖచ్చితంగా 2 ప్లానెట్స్ అయితే ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈవెన్ ఆస్ట్రోనమర్స్ కూడా దీన్నే కన్ఫర్మ్ చేశారు. సో 2 అయితే ఉన్నాయి, కానీ ఆ 2 ఏంటి? బి సియా, లేదంటే సి డియా, లేదంటే బి డియా?
ఏది అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో ఏది ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది అనే దాని మీద ప్రస్తుతానికి ఆస్ట్రోనమర్స్ అలాగే శాస్త్రవేత్తలు స్టడీస్ అయితే చేస్తున్నారు. అయితే ప్రాక్సిమా సెంటారీ బి గురించి అయితే మాత్రం మనకు క్లారిటీ ఉంది. సో మనకు క్లారిటీ రావాల్సింది సి-డి విషయంలోనే క్లారిటీ రావాలి. ఈ ప్రాక్సిమా సెంటారీ బి ఆ డ్వార్ఫ్ స్టార్కి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి ఆ స్టార్ చుట్టూ తిరగడానికి కేవలం భూమి మీద 11 రోజులు మాత్రమే టైం పడుతుంది. సో చాలా అంటే చాలా వేగంగా ఇది తిరిగేస్తూ ఉంటుంది దాని చుట్టూ. అండ్ దాని యొక్క మాస్ కూడా కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ భూమికి సిమిలర్గానే ఉంటుంది. భూమి కంటే 0.17% మాస్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. సో దాదాపుగా సిమిలర్గా ఉన్నట్టే. అలాగే ఈ ప్రాక్సిమా సెంటారీ బి కూడా హ్యాబిటబుల్ జోన్లోనే తిరుగుతోంది ఆ ప్రాక్సిమా సెంటారీ స్టార్ సిస్టంలో. సో ఆ పర్టికులర్ మూమెంట్లో అక్కడ అట్మాస్ఫియర్ ఫామ్ అవ్వడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. టెంపరేచర్స్ కూడా నార్మల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. లిక్విడ్ వాటర్ ఫామ్ అవడానికి కావాల్సిన అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. సో అన్ని రకాలుగాను కూడా ఇది చాలా అద్భుతమైన ప్లానెట్ అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. భవిష్యత్తులో మనం ఇక్కడ ఉండొచ్చు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీన్ని అంగీకరించరు. ఎందుకంటే ప్రాక్సిమా సెంటారీ అనేది ఒక ఫ్లేర్ స్టార్. దాని నుంచి కంటిన్యూస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క వేవ్స్, సోలార్ ఫ్లేర్స్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఆ ప్రాక్సిమా సెంటారీ బి మీదే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం అక్కడికి వెళ్ళి నివసించడం ఏమాత్రం యోగ్యమైన పని కాదు, ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో భూమితో కంపేర్ చేసినట్టయితే 10 నుంచి 50 రెట్లు ఎక్కువగా అక్కడ రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్కే మనం చనిపోతాం. ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకొక డిబేట్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ప్రాక్సిమా సెంటారీ బి మీద హై లెవెల్స్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. అయితే దాని కారణంగా అక్కడ ఆక్సిజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అట్మాస్ఫియర్లో నిజంగానే ఆక్సిజన్ లెవెల్స్ గనక ఎక్కువ ఉన్నట్టయితే దాని కారణంగా కూడా అక్కడ ఏదైనా ఎవల్యూషన్ జరిగే అవకాశం ఉంది. కాంప్లెక్స్ కెమికల్స్, ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యి ఆర్గానిక్ లైఫ్ని అక్కడ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అక్కడ వాటి కారణంగా కూడా జీవరాశులు ఉండే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశం. సో ప్రాక్సిమా సెంటారీ బి ఖచ్చితంగా కొన్ని పర్టికులర్ జీవరాశులు నివసించడానికి కావాల్సిన అట్మాస్ఫియర్తో నిండిపోయి ఉంది కాబట్టి అటువంటి జీవరాశులన్నీ కూడా అక్కడ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అండ్ రీసెంట్గా ఏదైతే సిగ్నల్ వచ్చిందో అది ప్రాక్సిమా సెంటారీ సిస్టమ్ నుంచి వచ్చింది. సో అది ప్రాక్సిమా సెంటారీ బి నుంచే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ మెయిన్గా వాటర్ ఉన్న ఎక్సో ప్లానెట్ నుంచి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. సో వాటర్ ఉండడానికి బి మీదే ఎక్కువగా అవకాశం ఉందనేది వాళ్ళ యొక్క నమ్మకం. అలాగే ఒకవేళ అక్కడ వాటర్ ఉన్నట్టయితే అక్కడ కెమికల్ రియాక్షన్స్ కూడా జరిగి ఆ రకంగా కూడా లైఫ్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అక్కడ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పీసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది శాస్త్రవేత్తల యొక్క థీరీస్. బట్ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా థీరీస్గానే మిగిలిపోయాయి. ఆ ప్లానెట్ గురించి ఇప్పటికీ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. దాని గురించి పూర్తి విషయాలు మనకి ఇప్పటికీ కూడా తెలియదు. దాన్ని మనం భూమి లాంటి ప్లానెట్గా మార్చుకోగలమా లేదా అనేది మనకి ఇప్పటికీ కూడా 100% క్లారిటీ అయితే లేదు. కాకపోతే భూమి యొక్క బయట భాగంలో, సోలార్ సిస్టమ్ యొక్క బయట భాగంలో ఆల్మోస్ట్ భూమికి దగ్గరగా ఉన్న ఏదైనా ప్లానెట్ ఉందంటే అది ప్రాక్సిమా సెంటారీ బి అనే చెప్పుకోవచ్చు. కాకపోతే దీన్ని కేవలం ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ కోసం వాడుకోవచ్చు, వేరే స్పీసెస్ కోసం లేదంటే గ్రహాంతర వాసుల కోసం పరిశోధనలు చేసుకోవడానికి వాడుకోవచ్చు తప్ప మనుషులు నివసించడానికి వాడుకోవడానికి పనికిరాదనేది శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశం. అయితే మనం అక్కడ వరకు వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా మనం చాలా రోవర్స్ని, చాలా శాటిలైట్స్ని క్రియేట్ చేసుకున్నాం. బట్ అవన్నీ కూడా ఆ ప్లానెటరీ సిస్టమ్ వరకు చేరుకోవాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు టైం పడుతుంది. అక్కడ ఏదో ఒక రకమైన ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండొచ్చు, వాటర్లో ఉండొచ్చు, నేల మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనం ఆ ప్రాక్సిమా సెంటారీ బి వరకు అంత త్వరగా చేరుకోలేం. సో అందుకనే ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అయితే భూమి మీద ఉన్న టెలిస్కోప్స్ను ఉపయోగించి దాని మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్గా అటువంటి పరిశోధనలు చేస్తున్నప్పుడే ఒక సిగ్నల్ వాళ్ళకి కనబడింది. ఆ సిగ్నల్ ఒక ఇంటెలిజెంట్ లైఫ్ నుంచే వచ్చినట్టు వాళ్ళకి అనిపించింది. ఏప్రిల్ 2019 ఒక రేడియో సిగ్నల్ని వాళ్ళు డిటెక్ట్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి అంటే అది ప్రాక్సిమా సెంటారీలోని ఇంటెలిజెంట్ లైఫ్ నుంచి వచ్చిన సిగ్నల్ అని అయితే నమ్ముతున్నారు. దానికి శాస్త్రవేత్తలు BLC-1 అన్న పేరు పెట్టారు. అంటే బ్రేక్ త్రూ లిజన్ క్యాండిడేట్ 1 అని అర్థం అనమాట. శాస్త్రవేత్తలు అప్పుడు బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని కండక్ట్ చేశారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెంట్ లైఫ్ని వెతకడం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం. ఈ యూనివర్స్ మొత్తం మీద పరిశోధనలు చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్టు కోసం $100 మిలియన్ ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏలియన్ సివిలైజేషన్స్ని వెతకడమే వాళ్ళ పని. అయితే అలా వెతుకుతూ ఉన్న టైంలోనే కొన్ని వేల గంటల పాటు ఆ టెలిస్కోప్ను ఉపయోగించి ఆకాశంలో ఫోకస్ చేసి అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉన్న టైంలో ఈ భూమి మీద ఉన్న మొత్తం అన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ని కూడా జనవరి 2016 నుంచి ఈ ప్రోగ్రామ్ మీదే ఫోకస్ చేసేటట్టుగా చేసి వాటిని కంటిన్యూస్గా ఆకాశంలోకి వెతికిస్తున్నారు.
మన సోలార్ సిస్టమ్ బయట భాగంలోని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో మనకి ఒక్కసారైనా సరే కమ్యూనికేషన్ కుదరకపోతా మనం ఏదో ఒక రకంగా సిగ్నల్ని రిసీవ్ చేసుకోపోతామా, అది నార్మల్ సిగ్నల్ కావచ్చు లేదంటే టెక్నో సిగ్నేచర్ కావచ్చు, దేన్నైనా సరే మనం రిసీవ్ చేసుకోపోతామా అని ఎదురు చూస్తున్న టైంలోని అటువంటి ఒక సిగ్నల్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దీన్ని రిసీవ్ చేసుకుంది CSIRO పార్కర్స్ రేడియో టెలిస్కోప్. ఇది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ టెలిస్కోప్ ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకునే టైంకి ఆ టెలిస్కోప్ కూడా మనకి క్లోజ్గా ఉన్న స్టార్ అయిన ప్రాక్సిమా సెంటారీని ఫోకస్ చేసి దాని గురించే చెక్ చేస్తూ ఉంది. సో ఆ టైంలోనే ఆ సిగ్నల్ రిసీవ్ అయింది. కాకపోతే ఇంతకు ముందు కూడా ఇలాగే ఆ ప్రాక్సిమా సెంటారీ స్టార్ సిస్టమ్ని కంటిన్యూస్గా ఆ టెలిస్కోప్ గమనిస్తూనే వచ్చింది. కొన్ని వందల సార్లు గమనించింది ఇంతకు ముందు కూడా. అప్పుడు కూడా చాలా పెద్ద మొత్తంలో డేటా వచ్చింది. వాటన్నిటిని కూడా శాస్త్రవేత్తలు చెక్ చేశారు. కానీ ఇటువంటి ఒక సిగ్నల్ని మాత్రం శాస్త్రవేత్తలు అప్పుడెప్పుడు రిసీవ్ చేసుకోలేదు. బేసిక్గా ఇప్పుడు కూడా వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలోనే సిగ్నల్స్ రిసీవ్ అయ్యాయి. వాళ్ళ యొక్క పని ఆ సిగ్నల్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేయడం. కొన్నిసార్లు అయితే మిలియన్స్లో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో ఏది యూనిక్ టెక్నో సిగ్నల్ శాస్త్రవేత్తలు కనుక్కోవాల్సి ఉంటుంది, వాటన్నిటిని కూడా కంటిన్యూస్గా ఫిల్టర్ చేస్తూ. ఎందుకంటే స్పేస్లో వచ్చే సిగ్నల్స్ అనేవి కేవలం స్పేస్లోంచే రావు, కొన్నిసార్లు భూమి నుంచి కూడా వస్తూ ఉంటాయి. భూమి నుంచి మైక్రోవేవ్ ఓవెన్స్ ద్వారా లేదంటే వేరే రేడియో ట్రాన్స్మిషన్స్ ద్వారా సిగ్నల్స్ కొన్ని అంతరిక్షంలోకి వెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి వీళ్ళకి తగులుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళకి దొరికిన వాటిల్లో ఏది యూనిక్ టెక్నో సిగ్నల్లో తెలుసుకొని అప్పుడు మాత్రమే దాని గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాల్సి ఉంటుంది. అయితే స్పేస్లోంచి వచ్చే సిగ్నల్ ఏది, భూమి మీద నుంచి వచ్చే సిగ్నల్ ఏదని తెలుసుకోవడం కోసం రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే స్పేస్లోంచి వచ్చే సిగ్నల్కి రెండు డిస్టింక్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి అంటే ఆ సిగ్నల్ చాలా చిన్న బ్రాడ్బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాల్సి ఉంటుంది అండ్ దానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అంటే భూమి మీద రేడియో బ్రాడ్కాస్ట్లు చేసినప్పుడు ఎటువంటి సిగ్నల్స్ అయితే ఉంటాయో వాటికి సిమిలర్గా ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా యూనిక్. ఎందుకో తెలుసా, వీటిలో ఎటువంటి న్యాచురల్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఇటువంటి సిగ్నల్ రిసీవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ సిగ్నల్ని పంపాల్సి ఉంటుంది. అలా పంపినప్పుడు మాత్రమే ఈ సిగ్నల్ మనకి స్పేస్ నుంచి వస్తుంది. సో ఎవరో ఒకరు పంపారు కాబట్టి అది ఖచ్చితంగా ఇంటెలిజెంట్ లైఫ్ అయి ఉండే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తల యొక్క పాయింట్. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఆ సిగ్నల్కి ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ. ఆ సిగ్నల్ ఎలా డ్రిఫ్ట్ అవ్వాలి అంటే అది ఎటువైపు నుంచి అయితే వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్న ఎగ్జో ప్లానెట్స్ యొక్క మోషన్ ఎలా ఉంటుందో వాటికి సిమిలర్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ ఎగ్జో ప్లానెట్స్ యొక్క మోషన్ ఏమో భూమి యొక్క మోషన్కి సిమిలర్గా ఉంటుంది. సో ఇలాగా కదలికల్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది సెట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీని కూడా శాస్త్రవేత్తలు చెక్ చేస్తూ ఉంటారు. సో ఆస్ట్రేలియాలోని ఆ పర్టికులర్ అబ్జర్వేషన్ సైకిల్లో ఆ టెలిస్కోప్ సుమారుగా 4 మిలియన్ డిస్టింక్ట్ సిగ్నల్స్ అయితే కనుగొన్నది. అయితే ఆ టీము చాలా కష్టపడి వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి మొదట అన్ఇంపార్టెంట్ సిగ్నల్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సిగ్నల్స్ అంటే భూమి నుంచి వచ్చిన సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేసి మళ్ళీ ఫిల్టర్ చేస్తే వాళ్ళకి 5000 డిస్టింక్ట్ సిగ్నల్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత ఇంకొక టీము వాటిని మళ్ళీ క్రాస్ చెక్ చేసింది రేడియో ట్రాన్స్మిటర్స్ని ఉపయోగించి. సో భూమి మీద మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల రేడియో ట్రాన్స్మిటర్స్ని ఉపయోగించి వాళ్ళు అన్నిటినీ ఫిల్టర్ చేస్తే అన్నిటికీ ఆన్సర్ దొరికింది. కానీ ఒక్క సిగ్నల్కి మాత్రం ఆన్సర్ దొరకలేదు. అదే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న BLC-1. ఇది ఒక యూనిక్ టెక్నో సిగ్నేచర్ అండ్ దీనికి చాలా చిన్న బ్రాడ్బ్యాండ్ ఉంది. అండ్ ఇది 30 గంటల అబ్జర్వేషన్ పీరియడ్లో కనబడింది అండ్ కేవలం ఒక్కసారి మాత్రమే కనబడింది. ఆ టెలిస్కోప్ ప్రాక్సిమా సెంటారీని పాయింట్అవుట్ చేస్తూ ఉన్న టైంలో మాత్రమే ఈ BLC-1 కనబడింది. సో శాస్త్రవేత్తలు అందుకే ఇది ప్రాక్సిమా సెంటార్ నుంచి వచ్చిందని ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. అండ్ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం అయితే అంతకుముందు రిసీవ్ అయిన వావ్ సిగ్నల్కి దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ వావ్ సిగ్నల్ 1977లో వచ్చింది. ఆ వావ్ సిగ్నల్ కూడా ఒక స్ట్రాంగ్ నారో బ్యాండ్ రేడియో సిగ్నల్. దీన్ని అప్పట్లో ఒహియో స్టేట్లోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. అండ్ దాన్ని అప్పటి నుంచి కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ని వెతుక్కోవడానికి ఒక టూల్ లాగా వాడుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వావ్ సిగ్నల్ లాంటివి ఎక్కడా కూడా కనబడలేదు. ఈ వావ్ సిగ్నల్ అప్పట్లోనేమో కాన్స్టలేషన్ సాగిటారియస్ నుంచి వచ్చింది. అండ్ అటువంటి సంకేతం రావడం అదే మొదటిసారి అండ్ అదే ఆఖరిసారి కూడా. మన సోలార్ సిస్టంలో కానీ సోలార్ సిస్టమ్ యొక్క బయట నుంచి కానీ ఆ తర్వాత ఎప్పుడు అటువంటి సిగ్నల్ రాలేదు. ఆ సిగ్నల్ సుమారుగా 72 సెకండ్ల విండోలో ఉంది. సో ఆ వావ్ సిగ్నల్ గురించి చాలా హైపోథిసిస్ అయితే వచ్చాయి. అండ్ ఆ వావ్ సిగ్నల్ హ్యూమన్ మేడ్ సోర్సెస్ నుంచి వచ్చిందని కొంతమంది చెబుతూ ఉంటారు. కాదు, ఖచ్చితంగా ఏలియన్స్ నుంచే వచ్చింది, ఒక ఇంటెలిజెంట్ లైఫ్ నుంచే వచ్చింది అనేది మరికొంతమంది చెప్పే మాట. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అది ఏలియన్ సిగ్నల్ అని నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ వావ్ సిగ్నల్ లాంటివి ఆ తర్వాత మళ్ళీ రాకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఈ వావ్ సిగ్నలే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలియన్స్కి ఒక ఎవిడెన్స్గా నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అంతే భారీ స్థాయిలో ఒక సిగ్నల్ రావడం మాత్రం ఇప్పుడే జరిగింది. అండ్ ఈ BLC-1కి కూడా వావ్ సిగ్నల్కి ఉన్నట్టుగానే కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
పాక్స్ టెలిస్కోప్ యొక్క శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పాసిబిలిటీని ఉపయోగించి ఆ సిగ్నల్ యొక్క ఆరిజిన్ ని తెలుసుకోవడానికి ట్రై చేశారు. బట్ అది ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కావట్లేదు. బట్ మాక్సిమం ప్రాక్సిమా సెంటారీ నుంచే వచ్చే అవకాశం ఉంది. అండ్ అది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ ద్వారానే పంపబడినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే అది ఎవరో ఒకరు కావాలని పంపిస్తే తప్ప న్యాచురల్ గా క్రియేట్ అయ్యే సిగ్నల్ అయితే కాదనేది వాళ్ళ యొక్క నమ్మకం కూడా. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందని వాళ్ళు నమ్ముతున్నారో, అంటే ప్రాక్సిమా సెంటారీ నుంచి వచ్చిందని నమ్ముతున్నారు కాబట్టి అంతకుముందు ఎటువంటి పరిస్థితుల మధ్య అయితే ఆ సిగ్నల్ని వాళ్ళు కనుగొన్నారో అటువంటి పరిస్థితుల్ని మళ్ళీ కనుక క్రియేట్ చేసి అప్పటిలాగే మళ్ళీ ప్రాక్సిమా సెంటారీని ఫోకస్ చేస్తూ వచ్చినట్టయితే మళ్ళీ ఆ సిగ్నల్ని మనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది కదా అని అభిప్రాయపడుతూ ఆ సిగ్నల్ని కనుగొన్న 2 సంవత్సరాల తర్వాత సేమ్ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయడానికి అయితే ట్రై చేశారు. అయితే వాళ్ళ యొక్క ప్రయోగం ఫెయిల్ అయింది. ఎందుకంటే BLC-1 లాంటి సిగ్నల్ వాళ్ళకి మళ్ళీ కనబడలేదు. అయితే ఆ తర్వాత ఇంకొక రకంగా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అదేంటి అంటే మూవింగ్ ట్రాన్స్మిటర్ పాసిబిలిటీ. అంటే ఏదైనా ఒక సోర్స్ ఇటువంటి సిగ్నల్ని పంపగలిగే సిచ్యువేషన్ ఉండి ఒకవేళ అది కంటిన్యూస్గా మూవ్ అవుతున్నట్టయితే దాని కారణంగా అయినా ఇటువంటి సిగ్నల్ ఏమైనా వస్తుందా అని పరిశోధన చేయాలనుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ కావచ్చు, ప్లేన్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, బెలూన్స్ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏదైనా సరే సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతూ ఉంటుంది కదా లాంగ్ రేంజ్ వరకు, వాటన్నిటిని ఉపయోగించి కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకవేళ అవేమైనా ఇటువంటి సిగ్నల్ని పంపాయా అని కనుక్కోవడం కోసం. బట్ ఆ రకంగా చేసిన పరిశోధన కూడా ఫెయిల్ అయింది. దాని నుంచి కూడా ఇటువంటి సిగ్నల్ ఏమీ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఈ థియరీని యాక్సెప్ట్ చేయలేదు కూడా. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ BLC-1 డెఫినెట్గా అంతరిక్షం నుంచే వచ్చిందని నమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ సిగ్నల్ యొక్క రూట్ను కనుక్కోవడానికి కూడా ఆ మూవింగ్ ట్రాన్స్మిటర్ టెక్నాలజీని ఉపయోగించడానికి ట్రై చేశారు. బట్ అది కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు. అంటే ఒక ట్రాన్స్మిటర్ కంటిన్యూస్గా మూవ్ అవుతున్నప్పుడు ఎటువంటి సిగ్నల్స్ అయితే రిసీవ్ అవుతూ ఉంటాయో అదే ప్యాటర్న్ కనుక ఈ BLC-1లో ఉన్నట్టయితే మనం ఆ ప్యాటర్న్ని దానికి తగ్గట్టుగా ఊహించుకొని తర్వాత వేరే వాటిని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి ఆ సిగ్నల్ వచ్చిన పాతను కనుక్కునే అవకాశం ఉందనేది వాళ్ళ యొక్క నమ్మకం. బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టీం అందరూ కూడా ఏమని చెప్పారంటే దాని యొక్క పాతను కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టమైంది. అసలు ఆ సిగ్నల్ని మళ్ళీ కనుక్కోవడమే చాలా కష్టంగా ఉంది. అసలు అది ఎలా వచ్చిందో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అండ్ ప్రాక్సిమా సెంటారీ నుంచే 100% వచ్చిందని కూడా మనం చెప్పలేము. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక 10 నుంచి 20 సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదనేది వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ ఉంటారంటే ఈ BLC-1 వేరే ప్లానెట్ సిస్టమ్ నుంచి ఏమీ రాలేదు, మన ప్లానెట్ సిస్టమ్ నుంచే వచ్చింది. మన భూమి యొక్క పైభాగంలో చాలా శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా కొన్ని సిగ్నల్ డ్రిఫ్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ఎక్కువ టైం వరకే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ఇటువంటి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ శాటిలైట్స్ నుంచే ఈ BLC-1 వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. బట్ వాటికి సంబంధించిన పరిశోధనలు కూడా చాలానే చేశారు. బట్ BLC-1 వాటి నుంచి కూడా రాలేదని అయితే శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా ఫైనల్గా టీమ్ డీప్ స్పేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యారు. డీప్ స్పేస్ ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఏమైనా వచ్చి ఉండొచ్చా అని కూడా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ Voyager-1, Voyager-2 వీటి కారణంగా కూడా ఏమన్నా ఆ సిగ్నల్ వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అవి కూడా మ్యాన్ మేడే అండ్ ఈ సిగ్నల్ కూడా మ్యాన్ మేడ్ సిగ్నల్ లాగే కనబడుతుంది కదా. సో వాటి నుంచి ఏమన్నా వచ్చి ఉండొచ్చు అని కూడా పరిశోధనలు అయితే చేశారు. బట్ తర్వాత అది కూడా తేలిపోయింది, వాటి నుంచి ఆ సిగ్నల్ ఏమీ రాలేదు. ఆ సిగ్నల్కి వీటికి అసలు ఏమాత్రం సంబంధం లేదని తేల్చారు. ఖచ్చితంగా ఆ సిగ్నల్ ప్రాక్సిమా సెంటారీలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అయితే నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక షిఫ్ట్ని కూడా గమనించారు. ఆ షిఫ్ట్ డాప్లర్ ఎఫెక్ట్ని కూడా కలిగి ఉంది. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీలో కూడా ఇన్కన్సిస్టెన్సీ చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే ఈ ఇన్కన్సిస్టెన్సీ ప్రాక్సిమా B కారణంగా వచ్చిందా, లేదంటే అక్కడ ఉన్న ఇంకొక ప్లానెట్ కారణంగా వచ్చిందా, లేదంటే ప్రాక్సిమా సెంటారీ నుంచి ఎప్పటికప్పుడు ఆ ఫ్లేర్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా, వాటి కారణంగా కూడా ఈ ఫ్రీక్వెన్సీలో ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందా అనేది శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. దాని గురించి అయితే ప్రస్తుతానికి పరిశోధనలు చేస్తున్నారు. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ 982.002 మెగాహెర్ట్జ్ అండ్ దీంట్లో డాప్లర్ షిఫ్ట్ కూడా కనబడుతోంది మనకి. దాని కారణంగా ఫ్రీక్వెన్సీలో ఇంక్రీజ్ కూడా కనబడుతోంది. నిజానికి డిక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది, కానీ ఇది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఎక్కడో స్టార్ట్ అయిన ఒక సిగ్నల్ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గాల్సి ఉంటుంది, కానీ పెరిగిందంటే అదే డిఫరెంట్ ఇంపాక్ట్. మరి దేని కారణంగా పెరిగిందనేది మనకు అర్థం కావాల్సి ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని 2021లో కనుగొన్నారు. సో అప్పుడు ఏం చేశారంటే సేమ్ ఇటువంటి డేటా ఇంతకు ముందు ఎప్పుడైనా సరే వేరే సిగ్నల్స్ విషయంలో రిసీవ్ అయిందా అని అప్పుడు వెతకడం మొదలుపెట్టారు. సో అప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ BLC-1 లాంటి సిమిలర్ సిగ్నల్స్ 5 కనబడ్డాయి.
ఇంకా మరిన్ని సిగ్నల్స్ కనబడే అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో కంటిన్యూస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తంగా 27 సిగ్నల్స్ కనబడ్డాయి. ఆ 27ని కూడా మిర్రర్ సిగ్నల్స్ ఆఫ్ BLC1 అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ BLC1 లాగే కనబడుతూ ఉన్నాయి కాబట్టి. అండ్ వీటి యొక్క ఆరిజిన్ విషయంలో కూడా మనకి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ వీటిని ఒక చోట నుంచే మల్టిపుల్గా ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు అనే ఒక ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది. వేరు వేరు ప్రాంతాల నుంచి అయితే వచ్చి ఉండొచ్చు. బట్ దేని కారణంగా వచ్చింది? క్లాక్స్ అలాగే వేరే డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కలిసినప్పుడు కూడా కొన్నిసార్లు ఇటువంటి సిగ్నల్స్ రావచ్చు అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. మరి పాక్స్ టెలిస్కోప్ పికప్ చేసినవి ఎంతవరకు కరెక్ట్? ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ టెలిస్కోపుల యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతూ ఇటువంటి సిగ్నల్స్ కనబడడం అనేది చాలా అంటే చాలా అరుదుగా జరిగే సంఘటన. సో BLC1 అనేది డెఫినెట్గా చాలా హైలీ రేర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రాటెరిస్ట్రియల్ కమ్యూనికేషన్ సిగ్నల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. బట్ దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే తప్ప దాని గురించి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే మనకి రాదు. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సిగ్నల్స్ రావచ్చన్న ఉద్దేశంతో శాస్త్రవేత్త ఇంకా పరిశోధనలు అయితే చేస్తున్నారు. బట్ వస్తాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ తర్వాత మళ్ళీ 2019లో BLC1 వచ్చింది. సో దానికి దీనికి మధ్య చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో మళ్ళీ అంతే డిఫరెన్స్లో సిగ్నల్ వచ్చినట్టయితే వేస్ట్ కదా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాల్సి ఉంటుంది ఇటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా. సో చూడాలి మరి నెక్స్ట్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.